సో జనవరి సందర్భంగా హరిహర వీరమల నుంచి ఒక లుక్ రిలీజ్ అయింది. ఆ రోజు ఏదైనా సాంగ్ రిలీజ్ మాట వినాలి, ఎలా అనిపిస్తుంది? హరిహర వీరమల్లు అనే టైటిలే ఒక లెవెల్లో ఉంది. ఇక అది లుక్ అయితే ఇక చెప్పకూడదు. ఆ స్మైలే కానీ, ఆ రాజసమే కానీ, ఆ దర్జా, ఆ దర్బార్ ఒక లెవెల్లో ఉంది. ఆ ట్రీజరే అసలు ఒక లెవెల్లో ఉంది. చాలా చాలా బాగుంది. మరి సాంగ్ కోసం వెయిటింగ్లో ఉన్నాం ప్రస్తుతానికి. మరి అది ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు ఊపుతారా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత ఒక మంచి మెసేజ్ తోటి ప్రేక్షకుల్లోకి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతానికి వస్తారని చూస్తున్నాం. వస్తుంది. పులి పులిలాగానే వస్తుంది, సింహం సింహంలాగానే వస్తుంది. సింహం ఎప్పుడైనా సింగిల్గానే వస్తుంది, పులులు సింగిల్గానే వస్తాయి. మందల్లోనూ మందితోనూ రావు అవి ఎప్పటికీ. ఆ లుక్కే ఒక సింహంలా ఉంది, ఒక పులిలా ఉంది. అంటే అది వీరమల్లు అంటే అసలు ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందన్నమాట. ఎటువంటి వైబ్రేషన్ అంటే అటువంటి వైబ్రేషన్ ఉంది. మరి ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతా అని ప్రేక్షకులు కూడా తహతహలాడుతూ ఎదురు చూస్తున్నారు. మూవీ కోసం మా సినిమా ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తుంది. అంటే మేడం, అంటే డిప్యూటీ సీఎం తర్వాత మొదటి సినిమా కళ్యాణ్ గారికి రిలీజ్ కావడము అంటే మార్చి 28వ తేదీన ఎలా ఉంటుంది థియేటర్ల దగ్గర రచ్చ? ఒక రేంజ్లో ఉంటుంది. మార్చి 28వ తేదీన మార్చి 28వ తారీఖు లాగా ఉండదు. ఒక రచ్చ ఇండియా లెవెల్లోనే ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తుంది అనమాట మూవీ. ఓవర్గా కళ్యాణ్ గారి హరిహర వీరమల గురించి 1 wordలో చెప్పమంటే ఏం చెప్తారు? చెప్పడానికి ఏముంది, వెయిటింగ్. ఎప్పుడు బయటకు వస్తున్నాడా పవన్ కళ్యాణ్ గారు మూవీలో ఎప్పుడు బయటకు వస్తున్నారా అనని ప్రేక్షకులతో పాటు నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎప్పుడు వస్తారా అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉన్నాను మరి ప్రస్తుతానికి. థ్యాంక్ యూ.